హాయ్ అండి, క్యారెట్ రైస్ ఏ విధంగా చేయాలో చూసేద్దామా. పిల్లల లంచ్ బాక్స్లో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి రుబ్బలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చి వేయించుకోవాలి. దానిలోనే జీడిపప్పులను కూడా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. దానిలో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇంకా సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు, ఇంకా అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మనం క్యారెట్ తురుము అనేది మగ్గనివ్వాలి. దానిలో ఆల్రెడీ నేను రైస్ అనేది వండుకొని పక్కన పెట్టుకున్నాను. దీనికి సరిపడా రైస్ అనేది యాడ్ చేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. తర్వాత లాస్ట్లో మనకి ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే, నేను సింపుల్గా క్యారెట్ రైస్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.